ఓ అదే రీసెంట్గా పెళ్ళయింది కదా, అస్సలు నీ భార్యను వదిలి నేను ఉండలేకపోతున్నాను విజయ్. సారీ, నా భార్యను వదిలి. ఎట్ ద సేమ్ టైం తను కూడా అంతే, తను ఒక్క క్షణం కూడా వదలటం లేదు. ఏమీ లేదురా, వయసు మీద పడుతోంది కదా, జస్ట్ జనరల్ చెకప్ కోసం వచ్చాడంతే. ఆయనతో పాటు మేం కూడా వచ్చాం. ఏమైంది ఇప్పుడు? జనరల్ చెకప్ ఏరా? నిజంగానేగా? నిజమేరా, నా మాట విను. సర్లే, మళ్ళీ మాట్లాడుకుందాం. నందిని వస్తోంది. జనరల్ చెకప్ అంట. జానకి, నువ్వెప్పుడొచ్చావు? నేనిప్పుడే వచ్చానులే. నువ్వేంటి టెన్షన్ పడుతున్నావు? అబ్బే, టెన్షనా పాడా? ఏం లేదే. ఏదో జనరల్ చెకప్ అంటున్నావు, ఎవరికి? అది హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, జనరల్ చెకప్కి రమ్మని. నాకెందుకు, అందుకే వద్దని చెప్పాను. హెల్త్ ఇన్సూరెన్సా? నిజం చెప్పు. నిజం జానకి, హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే. కావాలంటే నువ్వే మాట్లాడు. నాకెందుకులే. వెళ్తున్నావేంటి? ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? ఏం లేదు, కింద బోర్ కొడుతుంది, ఊరికి మాట్లాడదామని వచ్చాను. మీ ఇద్దరి మధ్య ఏవో సీక్రెట్స్ ఉన్నట్టున్నాయిగా, మాట్లాడుకోండి. చచ్చా, మా మధ్య సీక్రెట్స్ ఏంటి? ఏంటి పటాబి అలా అంటుంది? అదేంటమ్మా, మాకు సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు. నేను వెళ్తాను, నువ్వు మీ ఆయనతో మాట్లాడుకో. అన్నయ్య వద్దులే అన్నయ్య, నేను ఊరికే అన్నానులే. మీరు మాట్లాడుకోండి, నేను మళ్ళీ వస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అది రాంగ్ నెంబర్. రాంగ్ నెంబరా? రాంగ్ నెంబర్తో ఇంతసేపు మాట్లాడుతున్నావేంటి? నేను రాంగ్ నెంబర్ అంటే అవతలి వినిపించుకోవటం లేదు. నేనేదో అబద్ధం చెప్తున్నట్టు ఓ మాట్లాడేస్తున్నారు. కాదు, నిజంగా ఇది రాంగ్ నెంబర్ అంటే వినరే. చివరికి తిట్టేసి ఫోన్ పెట్టేశా. ఓహో, రాంగ్ నెంబర్స్ ఇలా కూడా వస్తుంటాయా? సర్లే, డాక్టర్ వచ్చాడు, రా వెళ్దాం. గుడ్ ఈవినింగ్ హరి గారు, టాబ్లెట్స్ వేసుకున్నారా? నాకెందుకు డాక్టర్ ఇవన్నీ? ప్రాబ్లం ఏం లేదని మీరే చెప్పారుగా. ఓకే, అవి విటమిన్ టాబ్లెట్సే, వేసుకున్న ప్రాబ్లం ఏముండదు. సారీ డాక్టర్, నాకు టాబ్లెట్స్ వాడడం ఇష్టం ఉండదు. అలాగే, మీ ఇష్టం. సైకియాట్రిస్ట్ డాక్టర్ మాథ్యూస్ రేపు ఉదయం 8 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో వీ విల్ మీట్ టుమారో మార్నింగ్ 8 o'clock. ఓకే? అలాగే డాక్టర్. ఆ టైంకి మీరు కూడా ఉండండి. అలాగే. ప్రవళిక, ముఖ్యంగా నువ్వుండు. భయపడుతుంది నువ్వు కదా. అసలు ఆ సైకియాట్రిస్ట్ నాకు కాదు, నీకు అవసరం. సరే, అలాగే అనుకో. హలో నందిని. హలో డాక్టర్. ఏంటి చిక్కిపోయావు? అవును, నీకిప్పుడు 4వ నెల కదూ? అవును డాక్టర్. వాట్ ఈస్ దిస్ నందిని? హెల్త్ మీద మరీ ఇంత నెగ్లిజెన్స్ అయితే ఎలా? చూడు, ఎంత వీక్ గా ఉన్నావో.
ఈ రోజు కంపల్సరిగా నువ్వు నా దగ్గరకు వచ్చి చెకప్ చేయించుకుని వెళ్ళు. అలాగే డాక్టర్. ఏంటండి పెద్దవాళ్ళు, మీరు కూడా తన్నలా వదిలేస్తే ఎలా? ఇక మీదన్నా జాగ్రత్తగా చూసుకోండి. ఓయ్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఉంది. నాకు చెప్పడానికి ఏమైంది? నీ దగ్గర ఏదో ఉంది. నా దగ్గర? ఆ, నిజం చెప్పు. మనిద్దరి మధ్య దాపరికాలున్నాయి కదా? దాపరికాలేంటి? నాకేం లేవు, నీకున్నాయేమో. నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను. నా దగ్గర ఏ సీక్రెట్స్ లేవని చెప్పాను. నమ్ముతావా? కాదు విజయ్, ఇందాక నువ్వు అత్తయ్యతో ఫోన్లో మాట్లాడుతున్నావా? నన్ను చూడగానే కంగారు పడిపోయావు. ఇలా ఈ మధ్య చాలాసార్లు జరిగింది. అయినా పక్కకెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ అమ్మతోనేగా. మా అమ్మతో కూడా నాకు తెలియకుండానే మాట్లాడుతున్నావు. నేనేమన్నా పరాయిదాన్నా? పెళ్ళం దగ్గర దాచిపెట్టేవేవి మంచి విషయాలు కావు. చెప్పు, ఎందుకిలా చేస్తున్నావు? బంగారం, అలాంటిదేం లేదమ్మా. ఇంట్లో సిగ్నల్ సరిగా లేవు కదా, బయటికెళ్ళి మాట్లాడుతున్నాను. దానికి ఇన్ని డౌట్లు అయితే ఎలా? ఇప్పుడు నీ దగ్గర దాచిపెట్టేవి మంచి విషయాలు కావు, కరెక్టే. అలాంటి విషయాలు మీ అమ్మతోనో మా అమ్మతోనో షేర్ చేసుకుంటానా? నువ్వే ఆలోచించు. కరెక్టే కదా? నమ్మొచ్చు కదా? నమ్మాలి కదా. అలాగేలే, ఏదో అడుగుతాం గాని మొగుళ్ళని నమ్మకపోతే మా పెళ్ళాలి కుదరదు కదా. వేరే ఆప్షన్ ఏమీ లేదు కదా. మరైతే ఇంకా అలాగే ఉన్నావే? హక్ చేసుకోవాలి కదా. పట్టాభి, పట్టాభి, ఎక్కడో ఆలోచిస్తావేంటి? తినేటప్పుడు మనసు అన్నం మీద ఉండాలి, లేకపోతే చూడు ఇలాగే అవుతుంది. జానకి వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదంట. అయ్యో, ఏమైంది? తెలియదు. విజయ్ ఫోన్ చేస్తే ఏమీ లేదనే చెప్తున్నారు. మరింకేంటి? ఉన్నా చెప్పరు వయసు. వాళ్ళకి వీళ్ళు బాగుండటం కావాలి, బాధపడ్డం కాదు.
ఏదో ఉందని నువ్వెందుకు అనుకుంటున్నావు? వాళ్ళు నిజమే చెప్తున్నారేమో. అబద్ధం కూడా చెప్పొచ్చుగా. జనరల్ చెకప్కే హాస్పిటల్కి వెళ్ళాలనుకుందాం. వీడు ఫోన్ చేసినప్పుడు వీళ్ళమ్మ కూడా అక్కడే ఉంది. సిచ్యువేషన్ సీరియస్ కాకపోతే వీళ్ళందరికీ అక్కడేం పని? ఒక్కడే వెళ్తే సరిపోతుంది. మహా అయితే భార్య పక్కనుంటుంది. విజయ్ వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిందంటే ఆలోచించాలి కదా. విజయ్తో డిస్కస్ చేసావా? లేదు. మరి ఈ విషయం జానకి తెలుసా? తెలీదు. చెప్పకు. మరి హరిగారి గురించి తెలుసుకోవాలి కదా పట్టాభి. బాబు సార్, ఈ రూమ్లో పేషెంట్ ఉండాలి. ఏమయ్యాడు? డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు సార్. ఒక్క ముక్క కూడా ఫోన్ చేయలేదేంటి? ఏం మడిచండి బాబు. అందుకే సేవాల్ బెస్ట్ అనేది. ఒరేయ్, చేరా, వాడికి నీకు సంబంధం ఏంటి? వాడేలా తెలుసు నీకు? ఫ్రెండు, అన్నయ్య, ఫిలాసఫర్, గురువు అన్నీనండి. వాడితో నీకింత పరిచయం ఉన్నట్టు నాతో ఎప్పుడు చెప్పలేదే? అబే, ఈ మధ్య మా ఇద్దరి మధ్య బంధం బలపడిందండి. ఓసారి మీ ఇంటి దగ్గర మీ కోడల గారిని దిగబెడుతుంటే చూశాను కదండి. అంతకు ముందే తెలుసండి. అప్పటి నుంచే ఆ ఫ్రెండ్షిప్ కాస్త డెవలప్ అయిందండి. అంటే వాడితో నువ్వన్నీ చెప్పుకుంటావా? కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకుంటేనే కదండి స్నేహం. మా గురించి కూడా చెప్పావా? మీ గురించి అది నిజం చెప్పు. చెప్పావు కదూ? నేను నమ్ముకున్న నా శవాల మీద ఒట్టండి. చెప్పేస్తే ఎలాగండి? నాకు వచ్చే డబ్బులు కూడా రావు కదండి. అందుకే చెప్పలేదండి. ఏంటి, మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? నేనే. ఈ మధ్య వీడు ఆ రుద్రతో బాగా తిరుగుతున్నాడు. మన విషయాలేమైనా చెప్పాడేమోనని కనుక్కుంటున్నాను. చెప్పడు, నాకు తెలుసు. ఎందుకంటే ప్రాణం మీద ఎవరికైనా భయం ఉంటుంది కదా. ఆల్రెడీ పోవాల్సిన ప్రాణం ఆ రుద్ర వల్లే నిలబడింది. వాడే లేకపోయి ఉంటే వీడిప్పుడు ఇక్కడ ఉండేవాడే కాదు. అవునా? అయ్యో బాబోయ్, ఆయన కాపాడాడని మీకెలా తెలుసు? రేయ్, నిన్ను చంపమని మనుషుల్ని పంపిన దాన్ని నిన్నెవరు కాపాడారో తెలుసుకోలేనా? నిజం చెప్పు, మా గురించి రుద్రకి తెలుసా? అమ్ముతోడు ఒక్క ముక్క కూడా తెలియదండి. తెలియనివ్వకు, వెళ్ళిపో. రే అంతర్ముఖం, ఒక్క రుద్రకి మాత్రమే కాదు, మా విషయం మాకు తప్ప ఇంకెవ్వరికి తెలిసినా, తెలిసింది అని నాకు తెలిసినా దానికి కారణం నువ్వే అని నేను అనుకుంటాను. ఈసారి నేను అనుకున్నాను అంటే ఖచ్చితంగా నీ ప్రాణం తీసుకుంటాను. మిస్ అవ్వదు. నీకున్న ప్రాణభయం చాలా మంచిది. వదులుకోకు, వెళ్ళు. వాడు చెప్పిందంతా ఎలా నమ్మటం? చెప్పేసుంటే? ఒకవేళ రుద్రకి నిజం తెలిస్తే వీడి బిహేవియర్ అలా ఉండదు, వేరేలా ఉంటుంది. పాపం, వీడి మొహం చూస్తే తెలియడంలా వాడికేమీ తెలీదు అని. అవేవి నువ్వు మనసులో పెట్టుకోకు. పద వెళ్దాం. మేడం, సైకియాట్రిస్ట్ డాక్టర్ గారు వచ్చారు, రమ్మంటున్నారు మిమ్మల్ని. మీరు ట్రాన్స్లోకి వెళుతున్నారు. ట్రాన్స్లోకి వెళుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
హాయిగా నిద్రపోతున్నారు. ఇప్పుడు మీకంటూ ఓ ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో మీరు మాత్రమే ఉన్నారు. మీతో మీరు మాట్లాడుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మీ మనసులోని భావాలను, బాధలను నాతో పంచుకోవాలనుకుంటున్నారు. మాట్లాడుతున్నారు. ఏదో బాధ, ఏవో ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాటితో మీరు నలిగిపోతున్నారు, మదనపడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని ఆ నిజాల్ని ఇప్పుడు నాతో చెప్పుకోవాలనుకుంటున్నారు. మీతో మీరు చెప్పుకుంటున్నారు, నాతో పంచుకోవాలనుకుంటున్నారు. స్పీక్ అవుట్. నన్ను అందరూ మోసం చేస్తున్నారు డాక్టర్. నేను నమ్మిన వాళ్ళందరూ, నా అనుకున్న వాళ్ళందరూ, నేను ఎవరి కోసం బతకాలి అని అనుకుంటున్నాను వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు. ఆఖరికి నా భార్య కూడా. మీ భార్య మిమ్మల్ని మోసం చేస్తుందని, మీరు నమ్మిన వాళ్ళందరూ మీకు ద్రోహం చేస్తున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కమాన్, స్పీక్ అవుట్. నా కూతురు బతికే ఉంది, కానీ చనిపోయిందని అబద్ధం చెప్తున్నారు. చెస్, నా కూతురుంది, ఎక్కడో ఉంది, కానీ ఎక్కడుందో నాకు తెలియటం లేదు. తెలియాలి. నా బిడ్డ గురించి నాకు తెలియాలి డాక్టర్. మీ కూతురు చనిపోయింది కదా, మీ చేతులతో మీరే దహనం కూడా చేసేశారు. కానీ ఇంకా బ్రతికే ఉందని ఎందుకు అనుకుంటున్నారు? స్పీక్ అవుట్. కమాన్, స్పీక్ అవుట్. నిజమే డాక్టర్, నా కూతుర్ని, అల్లుణ్ణి నేనే దహనం చేశాను. నా చేతులతో నేనే వాళ్ళ అంత్యక్రియలు, ఉత్తరక్రియలు కూడా చేసేశాను. కానీ నిజమేంటో తెలుసా డాక్టర్? నా కూతురు నిజంగా చనిపోతే ఆ క్షణమే నేను చనిపోయి ఉండాలి. నా గుండె ఆగిపోయి ఉండాలి. కానీ అలా జరగలేదు. నేను బతికే ఉన్నాను. అంటే నా బిడ్డ మీద నేను పెంచుకున్న ప్రేమ, చావు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అబద్ధం. నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు డాక్టర్. ఎందుకంటే తను నా బిడ్డ కాదు, మా అమ్మ. నా బుద్ధి తను చనిపోయింది అని చెప్తుంది. నా మనసు మాత్రం తను బతికే ఉందని చెప్తుంది. నమ్మకానికి అపనమ్మకానికి మధ్య నలిగిపోతున్నాను డాక్టర్. ఎవరికి చెప్పుకోవాలి, చేవని చెప్పుకోవాలి? కానీ ఒకటి మాత్రం నిజం, నా బిడ్డ అంతిమయాత్ర అబద్ధం, అంత్యక్రియల అబద్ధం, నేను చేసిన ఉత్తరక్రియల అబద్ధం. నా ప్రేమ మాత్రం నిజం. అదే నిజమైతే నా బిడ్డ బతికే ఉంటుంది.
ఎక్కడుంది? ఎందుకు నాకు దూరంగా ఉంది? అందరూ నాతో ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నేనెవరికి ఏ ద్రోహం చేశాను? ఎందుకు నా ప్రేమతో, బంధాలతో, బాధ్యతలతో ఆ భగవంతుడు ఆడుకుంటున్నాడు? బతకలేకపోతున్నాను, చావలేకపోతున్నాను, చస్తూ బతుకుతున్నాను. డాక్టర్ లేదు, నేను బతకలేను.